హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం సిఏ ఫైనల్ మే 2025 రిలేటెడ్ అమెండ్మెంట్స్ చూద్దాము. సో ఆడిట్లో వచ్చిన అమెండ్మెంట్స్కి సంబంధించి డిస్కషన్ చేద్దాము. సో వాట్ ఈస్ దేర్ ఇన్ అమెండ్మెంట్స్, అందులో ఫస్ట్ ఎస్ఎఫ్ 450 గురించి డిస్కషన్ చేస్తుంది. ఎస్ఎఫ్ 450లో ఏం చెప్తారంటే అడిషనల్ పాయింట్స్ గురించి డిస్కషన్ చేస్తాయి. ఏ అడిషనల్ పాయింట్ గురించి చెప్తుంది అంటే ఒక 3 అడిషనల్ పాయింట్స్ గురించి చెప్తుంది. 3 అడిషనల్ పాయింట్స్లో ఏమి ఫస్ట్ ఇది ఫ్యాక్చువల్ మిస్టేట్మెంట్స్, అంటే మిస్టేట్మెంట్ అబౌట్ విచ్ దెర్ హీస్ నో డౌట్. సో మిస్టేట్మెంట్స్, సో టీ త్రీ మనకి క్వశ్చన్ ఇవ్వచ్చు, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ మిస్టేట్మెంట్. దానిలో 3 స్టేట్మెంట్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి, చెప్పాలి. ఫస్ట్ వచ్చేసి ఫ్యాక్చువల్ మిస్టేట్మెంట్స్ అని చెప్పాలి. నెక్స్ట్ జడ్జిమెంటల్ మిస్టేట్మెంట్ చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్ చెప్పొచ్చు. సో మిస్టేట్మెంట్స్ ఏమి ఫ్యాక్చువల్ మిస్టేట్మెంట్, జడ్జిమెంటల్ మిస్టేట్మెంట్, ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్స్. ఇక్కడ ఫ్యాక్చువల్ మిస్టేట్మెంట్స్ అంటే ఏమి మిస్టేట్మెంట్స్ అబౌట్ విచ్ దెర్ హీస్ నో డౌట్. సో అక్కడ ఎటువంటి డౌట్ లేని వాటిని ఫ్యాక్చువల్ మిస్టేట్మెంట్స్ అంటాము. జడ్జిమెంటల్ మిస్టేట్మెంట్స్ అంటే డిఫరెన్స్ అరైజింగ్ ఫ్రమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ concerning accounting estimates that the auditor consider unreasonable, or selection or application of accounting policy that the auditor consider inappropriate. సో ఇక్కడ మేనేజ్మెంట్ కొన్ని అకౌంటింగ్ ఎస్టిమేషన్ తీసుకుంది, ఆర్ వాటిని ఆడిటర్ అన్రీజనబుల్ అని చెప్పొచ్చు. మేనేజ్మెంట్ ఒక సెలక్షన్ తీసుకుంది, మేనేజ్మెంట్ ఒక అప్లికేషన్ తీసుకుంది, మేనేజ్మెంట్ ఒక అకౌంటింగ్ పాలసీస్ని తీసుకుంది, వాటిని ఆడిటర్ ఇన్అప్రాప్రియేట్ చెప్పొచ్చు. సో జడ్జిమెంటల్ మిస్టేట్మెంట్, వాళ్ళకి మంచిది మేనేజ్మెంట్ మంచిది అనిపించింది, బట్ ఆడిటర్కి మంచిది అనిపించకపోవచ్చు. దెర్ ఈజ్ జడ్జిమెంటల్ మిస్టేట్మెంట్. నెక్స్ట్ ఇంకొక మిస్టేట్మెంట్ ఏం ఐడెంటిఫై చేసినారు, ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్. ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్లో ఏం చెప్తారు, the auditor's best estimate of misstatement in populations involving projection of misstatements identified in audit sample to the entire population from which samples were drawn. అంటే ఇక్కడ టోటల్ పాపులేషన్ ఉంటుంది. ఇక్కడ పాపులేషన్ అంటే ఏమి, టోటల్ డేటా నుంచి ఆడిటర్ బెస్ట్ ఎస్టిమేషన్ చేయడము, ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయడము బేస్డ్ ఆన్ ఆడిట్ శాంపుల్స్లో ఎంటైర్ పాపులేషన్ని శాంపుల్ తీసుకొని. ఇవి 3 మిస్టేట్మెంట్స్, 3 టైప్స్ ఆఫ్ మిస్టేట్మెంట్ వాజ్ ఐడెంటిఫై అండర్ ఎస్ఏ 450. సో వాట్ టైప్ ఆఫ్ మిస్టేట్మెంట్ ఈజ్ ఐడెంటిఫైడ్ అని మనకి క్వశ్చన్ అడగవచ్చు. ఏమడగవచ్చు క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ ఐడెంటిఫైడ్ అని మనకి క్వశ్చన్ అడగవచ్చు. వాట్ టైప్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ అంటే మనం ఏం చెప్పవచ్చు, మిస్టేట్మెంట్స్ అంటే ఫస్ట్ ఫ్యాక్చువల్ మిస్టేట్మెంట్, సర్టెన్ అండ్ ఇండిస్ట్రిబ్యూటబుల్ ఎర్రర్స్ రావచ్చు. జడ్జిమెంటల్ మిస్టేట్మెంట్, ఎర్రర్స్ ఫ్రమ్ అన్రీజనబుల్ మేనేజ్మెంట్ జడ్జిమెంట్ వల్ల రావడం. ప్రొజెక్టెడ్ మిస్టేట్మెంట్స్ అంటే ఇక్కడ ఎస్టిమేట్స్ బేస్డ్ ఆన్ శాంపుల్ ప్రొజెక్షన్స్ వల్ల వచ్చేటివి, వాటికి సంబంధించి అని చెప్పవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంటేషన్కి రిలేటెడ్ ఏం చెప్తుంది, ద ఆడిట్ డాక్యుమెంటేషన్ షెల్ ఇన్క్లూడ్, ఆడిట్ డాక్యుమెంటేషన్లో ఏమేమి ఇన్క్లూడ్ కావాలి, ద అమౌంట్ బిలో విచ్ మిస్టేట్మెంట్ వుడ్ బి రిగార్డెడ్ హ్యాస్ క్లియర్లీ ట్రైవల్. సో వాళ్ళు క్లియర్లీ ట్రైలర్ అన్నారు, అమౌంట్ అన్ని మిస్టేట్మెంట్లో బిలో ఉండాలి, దానికి సంబంధించి బిలో ఉండడం అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఆల్ మిస్టేట్మెంట్ అక్యుములేటెడ్ డ్యూరింగ్ ద ఆడిట్ అండ్ దే వెదర్ దే హ్యావ్ బీన్ కరెక్టెడ్. సో ఏవేవైతే మిస్టేట్మెంట్ని అక్యుములేట్ చేసినారో డ్యూరింగ్ ద ఆడిట్లో వాటన్నిటిని కరెక్ట్ చేసినారా లేదా. నెక్స్ట్ ద ఆడిటర్ కన్క్లూజన్ హ్యాస్ టు వెదర్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ ఆర్ మెటీరియల్ ఇండివిజువల్లీ ఆర్ ఇన్ అగ్రిగేట్ అండ్ బేసిస్ దట్ కన్క్లూజన్స్. సో డాక్యుమెంటేషన్లో ఏమేమి పాయింట్స్ గురించి డిస్కషన్ చేస్తారు, ఫస్ట్ అమౌంట్ బిలో విచ్ మిస్టేట్మెంట్ వుడ్ బి రిగార్డెడ్ హ్యాస్ క్లియర్లీ ట్రైవల్ ఏమైనా ఉందా, అండ్ ఆల్ మిస్టేట్మెంట్స్ డ్యూరింగ్ ద ఆడిట్ వెదర్ దే హ్యావ్ బిన్ కరెక్ట్ చేసినారా లేదా మిస్టేట్మెంట్ని ఐడెంటిఫై చేసినవి. కన్క్లూజన్స్ అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ దానిలో ఏమన్నా మెటీరియల్ ఉన్నవా ఇండివిజువల్గా కానీ అగ్రిగేట్ కానీ బేసిస్ ఫర్ ద కన్క్లూజన్ అనేది చెక్ చేసుకోవాలి. అంటే సింపుల్గా ఏం చెప్తారు, క్వశ్చన్ ఏం రావచ్చు, ఆడిట్ డాక్యుమెంటేషన్ హైరార్చీ అని అడగొచ్చు. ఆడిట్ డాక్యుమెంటేషన్ హైరార్చీ అంటే ఆడిటర్స్ యొక్క కన్క్లూజన్, దట్ ఈస్ ఫైనల్ అసెస్మెంట్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ ఏమి. అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్, దట్ ఈస్ మిస్టేట్మెంట్ నాట్ ఫిక్స్డ్ డ్యూరింగ్ ద ఆడిట్. నెక్స్ట్ అక్యుములేటెడ్ మిస్టేట్మెంట్ అంటే టోటల్ మిస్టేట్మెంట్ ఫౌండ్ ఇన్ ద ఆడిట్, అక్యుములేటెడ్ మిస్టేట్మెంట్స్ అంటాము. ట్రైవల్ మిస్టేట్మెంట్ రేషియోలు అంటే ఏమి, మినిమం అమౌంట్ని కన్సిడర్ చేయడం. ట్రైవల్ అంటే
ట్రయల్ వర్షన్ మాదిరి మినిమం అమౌంట్ని కన్సిడర్ చేయడం. అది ఎస్ఎఫ్ 450కి సంబంధించి అమెండ్మెంట్స్. నెక్స్ట్ ఎస్ఎఫ్ 450 తర్వాత ఏం చెప్తారు అంటే ఎస్ఏ 800కి సంబంధించిన అమెండ్మెంట్స్ ఉంటాయి. సో ఎస్ఏ 800కి సంబంధించిన అమెండ్మెంట్స్లో ఫస్ట్ ఏం చెప్తారంటే SA 800 also applies when expressing opinion on effectively of entities internal control. సో సింపుల్గా ఏం చెప్తుంది, SA 800 అనేది ఎక్కడ అప్లికబుల్ అవుతుంది, ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ ఆన్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎంటిటీస్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఎఫెక్టివ్నెస్ని చెప్పే టైంలో, ఒపీనియన్ చెప్పే టైంలో అక్కడ కూడా ఈ 800 SA 800 అనేది అప్లికబుల్ అవుతుందని చెప్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమి, complete set of special purpose framework statements including summary of significant accounting policies, other explanatory informations అన్నమాట. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏమి, ఇప్పుడు కంప్లీట్ సెట్ ఆఫ్ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్స్ ఫైనాన్షియల్స్ ఇంక్లూడింగ్ సమ్మరీ ఆఫ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ ఏమైనా ఉన్నా, అదర్ ఎక్స్ప్లెయినరీ ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉన్నా వాటికి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంది, ఇంతకుముందు మనకి క్యాష్ రిసీట్స్, ఇవి క్యాష్ రిసీట్స్ అండ్ డిస్బర్స్మెంట్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అని ఉంది కదా, దీన్ని ఇప్పుడు రిమూవ్ చేసేసినారు. దీన్ని ఇప్పుడు రిమూవ్ చేసేసినారు అంటే ఏం పెట్టినారు, ఓన్లీ క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ క్యాష్ ఫ్లో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ క్రెడిటార్స్. సో క్యాష్ రిసీట్ డిస్బర్స్మెంట్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అనేది తీసేసి క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఏం చెప్పినారు, క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ క్యాష్ ఫ్లో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ క్రెడిటార్స్. ఈ పాయింట్ని పెట్టినారు ఫ్రేమ్వర్క్ లో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ క్రెడిటార్స్కి. నెక్స్ట్ ఎఫ్ఆర్ ప్రొవిజన్స్ ఎస్టాబ్లిష్డ్ బై రెగ్యులేటర్స్, దీన్ని తీసుకోవడము. ఎఫ్ఆర్ ప్రొవిజన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్స్, రెగ్యులేటర్కి సంబంధించి కానీ కాంట్రాక్టర్కి సంబంధించి కానీ ఇవన్నీ మనం స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్స్. సో నార్మల్గా స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ ఇంతకుముందు ఏం చెప్తుంది, క్యాష్ రిసీట్స్ అండ్ డిస్బర్స్మెంట్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ క్రెడిటార్స్ అంటుంది. ఇప్పుడు అట్లా కాదు, క్యాష్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ క్యాష్ ఫ్లో ఇన్ఫర్మేషన్ ఫర్ క్రెడిటార్స్ అండ్ ఎఫ్ఆర్ ప్రొవిజన్స్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రొవిజన్స్ ఎస్టాబ్లిష్ బై రెగ్యులేటర్ కానీ ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ కానీ వీటిని స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ అని అంటాము. సో అండర్స్టాండింగ్ ఆఫ్ 800 ఎస్ఏ 800 అమెండ్మెంట్ అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే ఏం చెప్పొచ్చు, సింపుల్గా చెప్పాలి అంటే డిఫినేషన్ ఫస్ట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యొక్క డిఫినేషన్ హ్యాజ్ ఏ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పినాము. అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ అంటే ఫోకసింగ్ అండ్ అసెసింగ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్కి తీసుకొచ్చినాము. నెక్స్ట్ వైల్ ఎప్పుడైతే మనం ప్లానింగ్ చేస్తుంటామో అండ్ పర్ఫార్మింగ్ చేస్తుంటాము, ఏమి ప్లానింగ్ చేస్తున్నా ఆర్ పర్ఫార్మింగ్ చేస్తున్నా, ఏది ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్, ఏమి ఇఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ కాంట్రాక్ట్, auditor shall obtain understanding significant interpretation of conduct that might while preparing financial statement. Interpretation significant when adoption of another reasonable interpretation would have produced material different in information presented in financial statement. సో ఎప్పుడైతే ప్లానింగ్ చేస్తున్నామో అండ్ పర్ఫార్మింగ్ చేస్తున్నామో అక్కడ అడిషనల్గా మనకి ఏం అర్థం అయింది, ఇప్పుడు ప్రొవిజన్ ఆఫ్ కాంట్రాక్ట్ని యాడ్ చేసినారు. ఈ ప్రొవిజన్ ఆఫ్ కాంట్రాక్ట్కి సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రొవైడ్ చేసేటప్పుడు ప్రొవిజన్ ఆఫ్ కాంట్రాక్ట్ని చూసుకోవాలి. అప్పుడు అండర్స్టాండింగ్ చేసుకునేటప్పుడు ఆడిటర్ వాటి కోసం సిగ్నిఫికెంట్ ఇంటర్ప్రిటేషన్స్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి అండ్ సిగ్నిఫికెంట్ అనదర్ రీజనబుల్ ఇంటర్ప్రిటేషన్ని తీసుకోవాలి అండ్ మెటీరియల్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి అనేది తీసుకొని వచ్చినారు. అంటే ఇక్కడ ఏం చెప్తారు సింపుల్గా, షుడ్ ద ఆడిటర్ ఫోకస్ ఆన్ సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ ఎక్స్ప్లోర్ ఆల్టర్నేటివ్ ఇంటర్ప్రిటేషన్ అనేది క్వశ్చన్ అరైజ్ అవుతుంది. సిగ్నిఫికెంట్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏమి, ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ కాంట్రాక్ట్ ప్రొవిజన్స్. సో మనకి ఒక కాంట్రాక్ట్ అంటున్నాం, ఆ కాంట్రాక్ట్ యొక్క ప్రొవిజన్స్ ఏమన్నావో వాటిని కంప్లై అవుతున్నామా లేదా అనేది ఎన్ష్యూర్ చేసుకోవడమే సిగ్నిఫికెంట్ ఇంటర్ప్రిటేషన్స్. వేర్ ఆల్టర్నేటివ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏమి, ఐడెంటిఫై పొటెన్షియల్ మెటీరియల్ డిఫరెన్సెస్ ఏమైనా ఉందా వాటిని డిస్కషన్ చేసుకుంటే ఆల్టర్నేటివ్ ఇంటర్ప్రిటేషన్ అంటాము. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. డిస్క్రిప్షన్ చేసేటప్పుడు ఏం చెప్తుంది, అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్
ఏం చెప్తున్నా, డిస్క్రిప్షన్ ఆఫ్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. అక్కడ ఏం చెప్తారంటే ఆడిటర్స్ రిపోర్ట్ షిల్ డిస్క్రైబ్ పర్పస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ ఇంటెండెడ్ యూజర్స్ ఆర్ రిఫర్ టు నోట్స్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దట్ కంటైన్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైతే మనం అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ సంబంధించి డిస్క్రిప్షన్ చేయమంటే ఫస్ట్ ఆడిటర్ రిపోర్ట్లో పర్పస్ కనుక్కోవాలి, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాయి అనేది చూడాలి. ఇంటెండెడ్ యూజర్స్ ఎవరు అండ్ రిఫర్ చేస్తున్నామా లేదా నోట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి. నెక్స్ట్, ఈఫ్ మేనేజ్మెంట్ హ్యాస్ చాయిస్ ఆఫ్ మల్టిపుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఉంటే ఎక్స్ప్లెయిన్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ టు డిటర్మైన్ దట్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ యాక్సెప్టబుల్. సో మేనేజ్మెంట్కి రెస్పాన్సిబిలిటీ ఏమి, వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్టబుల్ ఉండాలి. వాళ్ళు ప్రిపేర్ చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా చూడాలి. నెక్స్ట్, ఈఫ్ మేనేజ్మెంట్ హ్యాస్ చాయిస్ ఆఫ్ మల్టిపుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఎక్స్ప్లెయిన్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ టు డిటర్మైన్ దట్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ యాక్సెప్టబుల్. ఇక్కడ రిపోర్ట్స్ కంటైనింగ్ అంటే స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేస్తుంటే ఏవి స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేస్తుంటే టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ఓనర్స్ ఆర్ సిమిలర్ స్టేక్ హోల్డర్స్. సో ఓనర్స్కి కానీ సిమిలర్ స్టేక్ హోల్డర్స్కి కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఆర్ కన్సిడర్ టు బి యాన్యువల్ రిపోర్ట్ హ్యాస్ పర్ ఎస్ఏ 720 ప్రకారంగా, యాజ్ పర్ ఎస్ఏ 720 ప్రకారంగా సిమిలర్ స్టేక్ హోల్డర్ అనే వాటిని తీసుకొని వచ్చినారు. ఇక్కడ సిమిలర్ స్టేక్ హోల్డర్ అంటే ఏమి, ఇన్క్లూడ్స్ స్పెసిఫిక్ యూజర్స్ whose use of information needs are met by designing of a special purpose framework used to prepare a special purpose financial statement. సో ఇక్కడ ఓనర్ దగ్గర సిమిలర్ స్టేక్ హోల్డర్స్ అనేది తీసుకొని వచ్చిన. సిమిలర్ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు, ఇన్క్లూడ్ స్పెసిఫిక్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని నీడ్స్ ప్రకారంగా యూజ్ చేస్తుంటారో, డిజైన్ ఏ కోసం అయితే చేసినామో ఆ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్, దాన్ని స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసినామో వాళ్ళని అంటాము. ఇక్కడ వెన్ ఆడిటర్ డిటర్మైన్ దట్ ఎంటిటీ ప్లాన్స్ టు ఇష్యూ ఏ సచ్ రిపోర్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ SS 720 అప్లై. సో SS 720 అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా ఇంకేం అప్లికబుల్ అవుతుంది, ఎస్ ఆడిటర్ ఆల్సో రిఫర్ ఇన్ అదర్ మ్యాటర్ పారా ఇన్ రిపోర్ట్ ఆఫ్ స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టు ఆడిట్ రిపోర్ట్ అండ్ కంప్లీట్ సెట్ ఆఫ్ జనరల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆర్ టు మ్యాటర్ రిపోర్టెడ్ దెర్ ఇన్ SA 706 లో రిపోర్ట్ చేయొచ్చు అనేది చెప్తారు. నెక్స్ట్, altering readers that financial statement are prepared has per స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్. ఏదాని కోసం చేస్తున్నాం మనం, స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ కోసం చేస్తున్నప్పుడు ఆల్టరింగ్ ఏమైనా జరుగుతాయి. స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మే బీ యూజ్ ఫర్ పర్పస్ అదర్ దెన్ దోస్ ఫర్ విచ్ దే ఆర్ ఇంటెండెడ్. సో మనం క్లియర్గా చెప్పాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది పర్పస్ అనేది ఓన్లీ ఫర్ దోస్ పర్సన్స్ మాత్రమే, మిగతా వాళ్ళకి కాదు. ఇక్కడ మనం అవాయిడ్ చేయనిక అంటే మిస్అండర్స్టాండింగ్ని అవాయిడ్ చేయనిక, టు అవాయిడ్ మిస్అండర్స్టాండింగ్స్ ఆడిటర్ అలర్ట్స్ యూజర్స్ ఆఫ్ రిపోర్ట్ త్రూ ఈఓఎం. సో అదర్ ఈఓఎం పేరాలో చెప్పాలి. ఈ పేరాలు చెప్పి, అంటే మన దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ హ్యాస్ పర్ స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ ప్రకారం చేస్తున్నాము అండ్ దేర్ ఫోర్ మే నాట్ బి సూటబుల్ ఫర్ అనదర్ పర్పస్ అనేది క్లియర్గా చెప్పాలి. సో మనం ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నాము, స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసేది ఫర్ ఇంటెండెడ్ యూజ్ కోసం మాత్రమే అండ్ మిస్అండర్స్టాండింగ్ రిస్క్ తీసేయడానికి అలర్ట్ ఉండాలి అనేది ఇక్కడ డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్, ఎస్ఏ 805 అమెండ్మెంట్లో ఈ ఎస్ఏ 805 అనేది డస్ నాట్ అప్లై టు కాంపోనెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కాంపోనెంట్ అట్ రిక్వెస్ట్ ఆఫ్ అట్ రిక్వెస్ట్ ఆఫ్ ఈ గ్రూప్ ఎంగేజ్మెంట్ టీం ఉంది కదా, ఇది తీసేసినారు. సో గ్రూప్ ఎంగేజ్మెంట్ టీం అనేది తీసేసి ప్రిన్సిపల్ ఆడిటర్ ఉంది ఫర్ ఆడిట్కి ఆఫ్ గ్రూప్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇది ఇప్పుడు తీసేసినారు. ఇక్కడ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని పెట్టినారు. అంటే ఇప్పుడు మనం ఎట్లా చదవాలి, SA 805 డస్ నాట్ అప్లై టు కాంపోనెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కాంపోనెంట్ అట్ రిక్వెస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆడిటర్. ఎవరు, ప్రిన్సిపల్ ఆడిటర్ రిక్వెస్ట్ చేస్తే ఫర్ ఆడిట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి చెప్తుంది. నెక్స్ట్, ఇప్పుడు వెన్ ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఆడిట్ అడిషనల్గా మనం ఏం చూడాలి, ద ఆడిటర్ షెల్ అడాప్ట్
ఆల్ ఎస్ఎస్ రిలవెంట్ టు ఆడిట్కి కావాల్సిన అన్ని ఎస్ఎస్ని అడాప్ట్ చేసుకోవాలి. ఈవెన్ ఎస్ఏ 240 ఆర్టర్స్ రెస్పాన్సిబిలిటీ టు ఫ్రాడ్ ఉంటుంది కదా అది, ఎస్ఏ 550 రిలేటెడ్ పార్టీకి సంబంధించి, 570 గోయింగ్ కన్సర్న్కి సంబంధించి, ఆర్ రిలవెంట్ ఇన్ కేస్ ఆఫ్ స్పెషల్ ఈ ఎస్సి స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏమైతే చేస్తున్నామో వాటికి సంబంధించి, హ్యాజ్ ఎలిమెంట్ కుడ్ బి మిస్టేటెడ్ డ్యూ టు ఫ్రాడ్ ఎఫెక్ట్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఇన్కరెక్ట్ అప్లికేషన్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఎస్ఏ 260 కమ్యూనికేటింగ్ టు దోస్ చార్జెడ్ విత్ గవర్నెన్స్ రిక్వైర్ ఆడిటర్ టు డిటర్మైన్ అప్రాప్రియేట్ పర్సన్స్, ఎవరు అప్రాప్రియేట్ పర్సన్స్, విత్ హూమ్ టు కమ్యూనికేట్, ఎవరు కమ్యూనికేట్ చేయాలి, ఎవరికి కమ్యూనికేట్ చేయాలి, అండ్ దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్ సైట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ స్పెషల్ పర్పస్ స్పెషల్ స్పెషల్ ఈ ఎస్ఎఫ్ఎస్ ఎవరెవరైతే చేస్తుంటారో సపరేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని, అండ్ ఈ స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి మే నాట్ బి ద సేమ్. సో ఎస్ఎఫ్ఎస్ చూసేవాళ్ళు, ఎస్సిఎఫ్ఎస్ చూసేవాళ్ళు మేబీ బోత్ సేమ్ అయి ఉండకపోవచ్చు, యాజ్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్కి రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్ సెట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి. సో ఇక్కడ ఆడిట్ స్టాండర్డ్స్ అప్లికేషన్ చూస్తున్నప్పుడు అడాప్షన్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్, అన్ని ఎస్ఎస్ని అప్లికబుల్ చూసుకోవాలని చెప్పినాము. నెక్స్ట్ ఎన్ష్యూర్ కంప్రహెన్స్ కవరేజ్ ఆఫ్ రిలవెంట్ ఆడిట్ స్టాండర్డ్స్, అన్ని స్టాండర్డ్స్ కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. కమ్యూనికేటింగ్ ఇన్ ఎస్ఏ 260 కమ్యూనికేషన్ కావాలని చెప్పినాము. హైలైట్ ద నీడ్ ఫర్ క్లియర్ కమ్యూనికేషన్ విత్ ఓవర్ సైడ్ పర్సన్స్, ఎవరైతే ఓవర్ సైడ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి క్లియర్ కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ రిలవెంట్ ఎస్ఏ 240, ఎస్ఏ 550, ఎస్ఏ 570 అడ్రసెస్ రిస్క్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ మిస్టేట్మెంట్ ఇన్ స్పెషల్ ఎంటిటీ ఆడిట్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే ఫార్మింగ్ ఒపీనియన్ అండ్ రిపోర్టింగ్ కన్సిడరేషన్స్ ఉన్నావో, ఫార్మింగ్ అండ్ రిపోర్టింగ్ కన్సిడరేషన్స్ ఉన్నావు, వెన్ ఫార్మింగ్ ఎప్పుడు మనం ఫార్మ్ చేస్తుంటే, వెన్ ఫార్మింగ్ ఒపీనియన్ ఆడిటర్ షెల్ అప్లై ఎస్ఏ 700 అండ్ ఎస్ఏ 800. ఏం చేయాలా? ఎస్ఏ 700 అప్లై చేయాలా, ఎస్ఏ 800 అప్ చేయాలా, అడాప్ట్ యాజ్ నెసెసరీ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఎంగేజ్మెంట్. సో ఫార్మింగ్ అండ్ ఒపీనియన్ రిపోర్టింగ్ కన్సిడరేషన్లో ఎస్ఏ 700ని ఎస్ఏ 800ని రెండింటిని కన్సిడర్ చేయాలి మనం. నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ దగ్గర డిస్క్రిప్షన్ ఇన్ ఆడిటర్ రిపోర్ట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ రిలేటింగ్ టు గోయింగ్ కన్సర్న్ మే నీడ్ టు బి అడాప్టెడ్ హ్యాస్ నెసెసరీ, అది నెసెసరీ అయితే మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ దగ్గర గోయింగ్ కన్సర్న్కి సంబంధించి డిస్కషన్ చేయాలి. రిపోర్ట్ కన్సర్నింగ్ ఎస్ఎఫ్ఎస్ ఆర్ ఎస్సిఎఫ్ఎస్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ఓనర్స్. ఇక్కడ ఓనర్స్ అన్నప్పుడు మనం మళ్ళీ బ్రాకెట్లో ఏం పెట్టాలి, సిమిలర్ స్టేక్ హోల్డర్స్ అని పెట్టుకోవడము. ఆర్ కన్సిడర్ టు బి యాన్యువల్ రిపోర్ట్ హ్యాస్ పర్ ఎస్ఏ 720 వెన్ ఎంటిటీ ప్లాన్స్ టు ఇష్యూ సచ్ రిపోర్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎస్ఏ 720. నెక్స్ట్ సైన్ ఇన్ ద ఆడిటర్స్ రిపోర్ట్ బై ఆడిటర్ ఇన్ హీస్ పర్సనల్ నేమ్, ఏమి ఇన్ హీస్ పర్సనల్ నేమ్ అండ్ ఫర్మ్ నేమ్ విత్ మెంబర్షిప్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ ఫర్మ్. సో ఇంతకుముందు సైన్ డేట్ ప్లేస్ అని చెప్తుంటే, అట్లా కాదు, సైనింగ్ ఆఫ్ డేట్లో అతని యొక్క పర్సనల్ నేమ్ ఇవ్వాలి, అతని యొక్క ఫర్మ్ నేమ్ ఇవ్వాలి, అతని యొక్క ఫర్మ్ యొక్క రిజిస్టర్డ్ నెంబర్ని ప్రొవైడ్ చేయాలని చెప్పాలి సైనింగ్కి సంబంధించి డిస్కషన్ చేసినప్పుడు. సో వాట్ స్టాండర్డ్ అండ్ ప్రాక్టీస్ షుడ్ బి అప్లైడ్ వెన్ ఫార్మింగ్ అండ్ ఒపీనియన్ రిపోర్టింగ్ చేసినప్పుడు ఎస్ఏ 700, ఎస్ఏ 800 రెండింటిని కన్సిడర్ చేయాలి. అంటే అడాప్ట్ చేసుకోవాలి నెసెసరీ ఎంగేజ్మెంట్ సర్కమ్స్టెన్స్కి సంబంధించి. గోయింగ్ కన్సర్న్ అడాప్షన్ చేసుకోవాలి, అంటే మోడిఫై డిస్క్రిప్షన్ ఇన్ ద రిపోర్ట్ టు అడ్రస్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీకి. యాన్యువల్ రిపోర్ట్లో ఎస్ఏ 720ని ఫాలో కావాలి, రిక్వైర్మెంట్ ఫర్ రిపోర్ట్ ఇంటర్నెట్ ఫర్ స్టేక్ హోల్డర్స్కి సంబంధించి. ఇంక్లూజన్ ఇన్ రిఫరెన్స్ టు ద ఆడిటర్స్ రిపోర్ట్ టు కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్తో ఎప్పుడైతే మనం ఒక ఎప్పుడైతే మనము చేస్తుంటామో ఈ రిఫరెన్సెస్ ఏమేమి ఉండాలి, ఇంక్లూజన్ ఏ రిఫరెన్స్ ఇన్ ద ఆడిటర్స్ రిపోర్ట్ ఆన్ ద కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. Auditors shall consider implication of matter included in report on complete of set of financial statements, whether it is relevant of auditor ఎస్ఎఫ్ఎస్ కానీ ఎస్సిఎఫ్ఎస్ కానీ ఏవేవైతే ఇన్వాల్వ్ అవుతావో అండ్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అనేది చూసుకొని ఆడిటర్ కన్సిడర్ చేసుకోవాలి, మ్యాటర్ని ఇంక్లూడ్ చేయాలా లేదా కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి. ఫ్యాక్టర్స్ దట్ మే బీ రిలవెంట్ ఇన్ కన్సిడరింగ్, సో అవి ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అన్నాక దానికి ఫ్యాక్టర్స్ ఏమేమి చూసుకోవాలంటే నేచర్ ఆఫ్ మ్యాటర్స్ బీయింగ్ డిస్క్రైబ్డ్ అండ్ ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ రిలేట్స్ టు
ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ఎస్ఎఫ్ఎస్ ఆర్ ఎస్సిఎఫ్ఎస్ పర్వాజివ్నెస్ ఆఫ్ మ్యాటర్ డిస్క్రైబ్ చేయాలి. సో నేచర్ ఆఫ్ మ్యాటర్ ఏవేవి డిస్కషన్ చేయాలి, ఎంత ఎక్స్టెంట్ వర్క్ అనేది దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. నెక్స్ట్, extent of difference between period covered by complete set of financial statement compared to SFS and SEFS. Next, time lapsed since the date of report on complete set of financial statement ని బేస్ చేసుకొని ఉండడము. అండ్ ఈవెన్ when matter included in report of complete set of financial statement do not have implication for audit of SFS and SCFS. Auditor may refer the matter in other matter paragraph in రిపోర్ట్ ఆఫ్ ఎస్ఎఫ్ఎస్ ఆర్ ఎస్సిఎఫ్ఎస్ యాజ్ పర్ 706 ప్రకారంగా మనం అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో డిస్కషన్ చేస్తే చాలు. నెక్స్ట్, ఇందులో ఈఫ్ ఆడిటర్ ఎస్ఎఫ్ఎస్ ఆర్ ఎస్సిఎఫ్ఎస్ ఈ సేమ్ ఆడిటర్ ఆఫ్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆడిటర్ షెల్ ఎక్స్ప్రెస్. దానికి ముందర ఇప్పుడు ఈ పాయింట్లో అంటే ఆడిట్ కన్సిడరేషన్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఇంప్లికేషన్, ఎప్పుడైతే ఆడిట్ కన్సిడరేషన్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తున్నప్పుడు ఏమేమి చూడమన్నాము, ఫస్ట్ డిఫరెంట్ బిట్వీన్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఏమైనా ఉందా, దాని యొక్క ఇంపాక్ట్ ఏమైనా ఉందా, రిలవెన్స్ ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోమన్నాము. సెకండ్కి వచ్చేసి నేచర్ ఆఫ్ మ్యాటర్ అంటే క్రిటికల్ నేచర్ ఏమైనా ఉన్నావా, వైడ్ స్ప్రెడ్ ఇంప్లికేషన్ ఏమైనా ఉందా వాటి చూడమన్నాము. టైం ల్యాప్స్ ఇన్ ద రిపోర్ట్ విత్ మినిమల్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా లేదా, పీరియడ్ ఏది కవర్ చేస్తున్నాము, రిలవెంట్ ఇష్యూ కన్ఫర్మ్ టు సిగ్నిఫికెంట్ పీరియడ్కి సంబంధించి. నెక్స్ట్, ఇఫ్ ఆడిటర్ ఆఫ్ ఎస్ఎఫ్ఎస్ కానీ ఎస్సిఎఫ్ఎస్ కానీ యాజ్ ఆడిటర్ ఆఫ్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆడిటర్ షుడ్ ఎక్స్ప్రెస్ సపరేట్ ఒపీనియన్ ఆన్ ఈచ్ ఎంగేజ్మెంట్. ఎస్ఎఫ్ఎస్లో కానీ ఎస్సిఎఫ్ఎస్ కానీ సేమ్ పర్సన్ చేస్తున్నప్పటికీ అతను ఈచ్ ఎంగేజ్మెంట్కి సపరేట్ ఒపీనియన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆడిటెడ్ ఎస్ఎఫ్ఎస్ ఆర్ ఎస్సిఎఫ్ఎస్ మే బీ పబ్లిష్ టుగెదర్. సో వాళ్ళు కావాలనుకుంటే పబ్లిష్ చేయాలనుకుంటే టుగెదర్గా పబ్లిష్ చేయొచ్చు, బట్ ఒపీనియన్ అనేది డిఫరెంట్ ఈచ్ ఎంగేజ్మెంట్కి ఇవ్వాలి. పబ్లిష్ చేసేటప్పుడు టుగెదర్ కంప్లీట్ చేయొచ్చు కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి. ఈ ప్రజెంటేషన్ ఆఫ్ ఎస్ఎఫ్ఎస్ ఆర్ ఎస్సిఎఫ్ఎస్ డస్ నాట్ డిఫరెన్షియేట్ it sufficiently from complete set of financial statement. Auditor shall ask management to rectify the situation. Auditor shall not issue audit report containing opinion on SFS or SCFS until satisfied with the difference. If there is ఏమైనా డిఫరెన్స్ వచ్చినా అంటే మనం మేనేజ్మెంట్తో డిస్కషన్ చేయాలి, మేనేజ్మెంట్ వాళ్ళు క్లియర్ చేయాలి. అన్లెస్ అదర్వైజ్ వాళ్ళంతా క్లియర్లీ చేసి డిఫరెంటేషన్ సాటిస్ఫై ప్రకారంగా వచ్చేంత వరకు మనం ఎటువంటి ఒపీనియన్ని ప్రొవైడ్ చేయకూడదు. ఇఫ్ ఒపీనియన్ ఆన్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈజ్ క్వాలిఫైడ్, ఒకవేళ మనకి కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి క్వాలిఫైడ్ ఉంది ఆర్ ఇంక్లూడింగ్ ఈఓఎం ఉందో ఆర్ ఓఎం అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఏమైనా ఉందా, ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఉన్నా, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఉన్నా, ఆర్ మెటీరియల్ అన్సర్టనిటీ రిలేటెడ్ టు గోయింగ్ కన్సర్న్ పారా ఉన్నా, ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ అన్కరెక్టెడ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఆఫ్ అదర్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఎస్ఎస్ 720 ప్రకారంగా ఉన్నా. If appropriate, auditor shall qualify opinion on SFS or SCFS. Here included emphasis of matter paragraph MPR OM para. The auditor shall determine implication these matters may have on audit of SFS or SCFS. సో ఎప్పుడైతే మనకు కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ప్రాబ్లం ఉంటే అంటే ప్రాబ్లం ఉంటే ఏమి క్వాలిఫైడ్ ఉన్నా, అదర్ మ్యాటర్ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఉన్నా, అదర్ మ్యాటర్ క్వాలిఫైడ్ ఉన్నా, ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఉన్నా, అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఉన్నా, మెటీరియల్ అన్సర్టనిటీ రిలేటింగ్ టు కన్సిడరేషన్ ఉన్నా, ఏదైనా కంప్లీట్ సెట్ ఆఫ్ దానిలో ఉంటే మనం ఈ సేమ్ ఎస్ఎఫ్ఎస్లో తీసుకొని రావాలి. బట్ ఈఫ్ ఒపీనియన్ ఆఫ్ కంప్లీట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో అవి కాకుండా అంటే క్వాలిఫైడ్ కాకుండా అడ్వర్డ్స్ కానీ డిస్క్లైమర్ కానీ ఉంటాయి. అడ్వర్డ్స్ కానీ డిస్క్లైమర్ ఉంటాయి. ఎస్ఎస్ 705 ప్రకారంగా does not permit auditor to include an unmodified opinion on SFS or on SCFS as such unmodified opinion would be contradict adverse or disclaimer opinion. ఒకసారి నీకు కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లైమర్ కానీ అడ్వర్స్ కానీ ఇచ్చినాం అనుకోండి, అప్పుడు ఈ ఎస్ఎఫ్ఎస్ ఎస్సిఎఫ్ఎస్లో వచ్చి నేను మంచిగా రిపోర్ట్ ఇస్తా అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అన్మాడిఫైడ్ ఒపీనియన్కి ఎలిజిబిలిటీ రాదు, కాంట్రడిక్ట్ అవుతుంది. సో ఈఫ్ ఒపీనియన్ ఆన్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్
ఇఫ్ ఒపీనియన్ ఆన్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అడ్వర్స్ ఆర్ డిస్క్లైమర్ ఉంటే 705 అనేది డస్ నాట్ పర్మిట్ ద అన్మాడిఫైడ్ ఒపీనియన్ కి ఇవ్వదు. అండ్ ఇఫ్ ఒపీనియన్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈజ్ అడ్వర్స్ ఆర్ డిస్క్లైమర్ బట్ డ్యూ టు separate audit of SCFS, auditor should consider it appropriate to express unmodified opinion. He shall do so only if not permitted by legal or regulations. సో అతను కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో అడ్వర్స్ ఆర్ డిస్క్లైమర్ ఉంది. ఏమి ఒపీనియన్లో కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అడ్వర్స్ ఉంటాయి. బట్ డ్యూ టు సపరేట్ ఆడిట్ ఆఫ్ SCFS, ఇది సపరేట్ ఆడిట్ అది సపరేట్ ఆడిట్ ఉంటే ఆడిటర్ అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. బట్ ఓన్లీ నాట్ ప్రొహిబిటెడ్ బై లీగల్లీ ఆర్ రెగ్యులేటరీగా ఎటువంటి ప్రొహిబిషన్ లేనప్పుడు మాత్రమే ప్రొవైడ్ చేయాలి. అండ్ దట్ ఒపీనియన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ రిపోర్ట్ which is not published together with report containing adverse or disclaimer. సో నువ్వు కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో అడ్వర్స్ ఉన్నప్పటికీ సపరేట్ SCFSకి నువ్వు అన్మాడిఫైడ్ ఇస్తే రెండింటిని కలిపి నువ్వు పంపించకూడదు. ఈ SCFS డస్ నాట్ కాన్స్టిట్యూట్ మేజర్ పోర్షన్ ఆఫ్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అండ్ టుగెదర్ పంపించకూడదు, కలిపి పంపించకూడదు. అండ్ అది మేజర్ పోర్షన్ అయ్యి ఉండకూడదు. అంటే ఏదో చిన్న ఒక 5% ఉంది, ఆ 5%కి అన్మోడిఫైడ్ చేయాలనుకున్నావు, ఎస్ యూ కెన్ ప్రొవైడ్, నో ప్రాబ్లం. అండ్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అడ్వర్స్ డిస్క్లైమర్ సపరేట్ ఆడిట్ SCFS ఆడిటర్ అనేది కన్సిడర్ చేయాలి. అప్రోప్రియేట్ ఒపీనియన్ చూసుకొని పబ్లిష్ చేయకూడదు. అండ్ అబో ఎక్సెప్షన్ ఈజ్ నాట్ ఫర్ SFS యాజ్ ఇట్ ఈస్ డీమ్డ్ టు కాన్స్టిట్యూట్ మేజర్ పోర్షన్ ఆఫ్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఒకవేళ అది కానీ మేజర్ పోర్షన్ ఉంటే ఇవ్వడానికి లేదు. బట్ ఇక్కడ ఈవెన్ ఈవెన్ వెన్ మోడిఫైడ్ ఒపీనియన్ ఆర్ ఈఓఎం ఆర్ ఓఎం ఆన్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఈ పాయింట్ అంతా తీసేసినాము. సో కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆడిటర్ రిఫర్ అండర్స్టాండింగ్కి సంబంధించి ఈ పాయింట్ అనేది రిలీజ్ చేసేసినారు. సో ఇన్ ఏ రిపోర్ట్ ఆన్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఫర్ రిజల్ట్ ఆఫ్ ఆపరేషన్ and cash flows and unmodified opinion for state of affairs is permitted. Since disclaimer of opinion is issued for results of operation and cash flows only and not for financial statement, అది also report లో ఏమి కంప్లీట్ సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. ఏ దానివల్ల అంటే రిజల్ట్ ఆఫ్ ఆపరేషన్ వల్ల కానీ క్యాష్ ఫ్లోస్ వల్ల కానీ. అండ్ వేర్ హ్యాస్ అన్మోడిఫైడ్ ఒపీనియన్ ఫర్ స్టేట్ ఆఫ్ అఫేర్ ఈస్ పర్మిటెడ్. Since disclaimer of opinion he is issued for results of operation and cash flow only, not for financial statement has a whole అని చెప్పొచ్చు. అది దానికి సంబంధించి. నెక్స్ట్ SA 18కి సంబంధించి అమెండ్మెంట్స్. సో అమెండ్మెంట్లో ఏం చెప్తుంది SA 18కి సంబంధించిన అమెండ్మెంట్లో ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఆఫ్ SUM ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి సంబంధించి చూస్తే టైటిల్ ఎలిమెంట్స్ అంటే ఈ రిపోర్ట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి అనేది ఫస్ట్ డిస్కషన్ చేస్తుంది. ఏం ఎలిమెంట్స్ ఉండాలి? టైటిల్ ఇండికేటింగ్ రిపోర్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ అంటే ఫస్ట్ ఏం ఉండాలి? టైటిల్ ఉండాలి. ఫస్ట్ ఏదాంలో అయినా కానీ టైటిల్ ఉండాలి. నెక్స్ట్ టైటిల్ తర్వాత అడ్రస్సీ ఎవరు. ఇఫ్ అడ్రస్సీ ఆఫ్ SUMFS ఈజ్ నాట్ సేమ్ హ్యాస్ అడ్రస్ ఆఫ్ రిపోర్ట్ ఆఫ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఎవాల్యూట్ అప్రాప్రియేట్నెస్ ఆఫ్ యూజింగ్ డిఫరెంట్ అడ్రస్సీ వేరే పర్సన్ అయి ఉండాలి. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ సచ్ ఎవాల్యుయేషన్ ఇన్క్లూడ్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్, నేచర్ ఆఫ్ ఎంటిటీ, పర్పస్ ఆఫ్ సమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని చెక్ చేసుకోవాలి. అండ్ ఇంట్రడక్టరీ పేరా మనకి ఫస్ట్ టైం చెప్పినాం పర్సన్ ఎవరు, టైటిల్ని చెప్పినాము, తర్వాత అడ్రస్ని చెప్పినాము, తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్కి సంబంధించి చెప్పి ఇంతకుముందు అంటే ఈ ఐడెంటిఫైస్ ఉండే కదా, ఈ ఐడెంటిఫైస్ని తీసేసినారు. ఐడెంటిఫై తీసేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ సమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడింగ్ టైటిల్ of each statement. If some financial statement is included in document containing other information, auditor may identify page number on which some financial statements are presented. Next ఐడెంటిఫై ఏదైతే ఉందో ఈ ఐడెంటిఫైని మళ్ళీ తీసేయడమే. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఐడెంటిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పినాము. నెక్స్ట్ డేట్ ఆఫ్ రిపోర్ట్, ఇది డేట్ ఆఫ్ రిపోర్ట్ ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ రిపోర్ట్లో తీసేసినారు. ఇఫ్ డేట్ ఆఫ్ రిపోర్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సమ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ ఆడిటెడ్, వాటికి సంబంధించి లేటర్ దెన్ ద రిపోర్ట్ పీరియడ్ ఆఫ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది తీసేసి ఏం చెప్తారంటే ఈఫ్ రిక్వైర్డ్ ఈఫ్ రిక్వైర్డ్ దట్ స్టేట్ దట్ సమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్
and audited financial statement do not reflect events occurring subsequent to date of report on audited financial statements. మనం క్లియర్గా చెప్పాలి. ఈ రిపోర్ట్లో ఎటువంటి ఈవెంట్ సబ్సిక్వెంట్ టు ఆడిట్ రిపోర్ట్వి లేవు అని చెప్పాలి. లేదా దానికి సంబంధించి అవన్నీ తీసేసి సింపుల్గా చెప్పినారు. ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డు నాట్ రిఫ్లెక్ట్ ఈవెంట్స్ అక్కరింగ్ సబ్సిక్వెంట్ టు ద డేట్ ఆఫ్ రిపోర్ట్ అనేది. నెక్స్ట్ రిఫర్ టు రిపోర్ట్ ఆన్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డేట్ ఆఫ్ రిపోర్ట్ అండ్ ఫ్యాక్ట్ ఆఫ్ అన్మోడిఫైడ్ ఒపీనియన్ హీజ్ ఎక్స్ప్రెస్డ్ ఆన్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో వెన్ ఇట్ డస్ నాట్ కంటైన్ if అయినా removed from standard. Next, statement of some financial statements do not contain all disclosures has in audited financial statement and that reading some financial statement is not substitute for reading audited financial statement. సో రిపోర్ట్లో ఇది కూడా రాయడమే, అన్ని డిస్క్లోజర్స్ అన్ని దీనిలో దొరకవు, ఇది రీడింగ్కి సబ్స్టిట్యూట్ కాదు, దానికి సంబంధించి అని చెప్పడము. అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ఆడిటర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ ఆఫ్ సమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి. అండ్ ఇక్కడ పేరా ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్ ఉంది కదా, ఇది తీసేసినారు. మనం ఏం చేయాలి, క్లియర్గా ఏ క్లియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి. ఆడిటర్ సైన్ అలాంగ్ విత్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ అండ్ మెంబర్షిప్ నెంబర్ అండ్ యూడిన్ని ప్రొవైడ్ చేయాలి. డేట్ ఆఫ్ రిపోర్ట్. సో డేట్ ఆఫ్ రిపోర్ట్ ఏముండాలి, డేట్ ఆఫ్ రిపోర్ట్ అనేది నాట్ ఎర్లియర్ దెన్ date of obtaining sufficient appropriate audit evidence, including evidence that some financial statements are prepared and those with recognized authority have take responsibility for them. Date of report of audited financial statement, place of signature ని ప్రొవైడ్ చేయాలి. సో టోటల్గా ఎస్ఏ 810 రిపోర్ట్లో రిపోర్ట్లో మనం కాంపోనెంట్స్ ఏమేమి ఇంక్లూడ్ చేయాలనేది ఇక్కడ డిస్కషన్. అల్టిమేట్ పాయింట్స్ ఏమి డిస్కషన్ మనకి ఎస్ఏ 810 రిపోర్ట్లో ఏమేమి ప్రొవైడ్ చేయాలనేది. ఏమేమి ప్రొవైడ్ చేసినాము, ఫస్ట్ టైటిల్ని ప్రొవైడ్ చేసినాము, నెక్స్ట్ ఇంట్రడక్టరీ పేరాని తీసుకున్నాము, ఇంట్రడక్టరీ పేరా. తర్వాత ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ గురించి డిస్కషన్ చేసినాము. అండ్ సారీ, టైటిల్ అడ్రస్ గురించి చెప్పాలి, తర్వాత ఇంట్రడక్టరీ, తర్వాత మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ, తర్వాత ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ, తర్వాత ఒపీనియన్ పేర్ అని ప్రొవైడ్ చేసినాము, తర్వాత సిగ్నేచర్ని, అండ్ లాస్ట్లో డేట్ గురించి డిస్కషన్ చేసినాము. ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ ఎస్ఏ 58కి సంబంధించి కాంపోనెంట్స్ అని డిస్కషన్ చేసినాము. డేట్ ఆఫ్ ట్రైనింగ్కి సంబంధించి డిస్కషన్ చేసాం. నెక్స్ట్ మోడిఫికేషన్ ఉంటే ఏమి, మోడిఫికేషన్ ఆఫ్ ఒపీనియన్ emphasis of matter para or other matter para in report on audited financial statement. So when report on audited financial statement contains qualified opinion కానీ emphasis of matter paragraph ఉన్నా కానీ or other matter paragraph ఉన్నా కానీ మెటీరియల్ uncertainty related to going concern para ఉన్నా కానీ key audit matter ఉన్నా కానీ or statement of uncorrected material misstatement of other information ఉన్నా కానీ ఎస్ఎస్ 720 ప్రకారంగా. But auditor he satisfied that some financial statements are consistent with audited financial statements report of some shall state that మనం ఏం చెప్పాలి, స్టేట్ దట్ రిపోర్ట్ ఆన్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అక్కడ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఉంది, ఆర్ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఉంది, ఆర్ ఓదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఉంది, ఆర్ మెటీరియల్ అన్సర్టెనిటీ రిలేటివ్ కన్సర్న్ ఉంది, కీ మ్యాటర్ ఉంది, స్టేట్మెంట్ ఆ పారా అందులో ఉంది ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది స్టేట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత డిస్క్రైబ్ చేయాలి. డిస్క్రైబ్ అనేది, సో ఫస్ట్ స్టేట్ చేసినాము చెప్పడము, తర్వాత డిస్క్రైబ్ చేయాలి. ఏమి, బేసిస్ ఆఫ్ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆన్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, బేసిస్ ఆఫ్ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆన్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దట్ ఇది లేదు ఇప్పుడు. సో emphasis of matter paragraph or other matter paragraph or material uncertainty related to going concern para or statement of uncorrected material misstatement other information in respect of audited financial statement effect of some financial statement. సో సింపుల్గా మనకి ఏం చెప్తారు, ఈ సమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసినప్పుడు కాంపోనెంట్స్ ఏమేమి చూడాలనేది ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ క్వాలిఫైడ్ ఒపీనియన్ అనేది ఉందా, మెటీరియల్ అన్సర్టెనిటీ ఏమైనా ఉందా. క్వాలిఫైడ్ ఒపీనియన్ అంటే ఇండికేట్ ఇష్యూస్ ఇన్ ద ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏమైనా ఉందా చెక్ చేసినాము. మెటీరియల్ అన్సర్టెనిటీ హైలైటింగ్ అన్సర్టెనిటీస్ రిలేటెడ్ టు గోయింగ్ కన్సర్న్ ఏమైనా ఉందా, ఆర్ ఎంబసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఆర్ అదర్ మ్యాటర్ గ్రాఫ్ అంటే ప్రొవైడింగ్ ఎనీ అడిషనల్ కాంటాక్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నా, అదర్ మ్యాటర్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నా.
కీ మ్యాటర్ కీ ఆడిట్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయా డీటెయిల్స్ వాటికి సంబంధించి అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అడ్రస్ చేయాలి అన్కరెక్టెడ్ మిస్టేట్మెంట్ని వాటికి సంబంధించి వెన్ రిపోర్ట్ ఆన్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెన్ రిపోర్ట్ ఆన్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హ్యావ్ అడ్వర్స్ ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అడ్వర్స్ ఆర్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే రిపోర్ట్స్లో సమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో షెల్ అడిషనల్గా మనం అడిషనల్గా ఏమేమి ప్రొవైడ్ చేయాలి అడిషనల్గా అంటే స్టేట్ దట్ రిపోర్ట్ ఆన్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కంటైన్ అడ్వర్స్ ఆర్ డిస్క్లైమర్ ఒపీనియన్ డిస్కస్ బేసిస్ అడ్వర్స్ రిజల్ట్స్ ఆఫ్ అడ్వర్స్ ఇన్ అప్రోప్రియట్ ఒపీనియన్ వల్ల ఏమొస్తుంది అనేది చెప్పడం అంటే అడ్వర్స్ ఒపీనియన్ని చెప్పాలి బేసిస్ ఆఫ్ డిస్క్రిప్షన్ అనేది చెప్పాలి ఇన్ అప్రోప్రియట్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి తర్వాత అదర్ ఇన్ఫర్మేషన్ ఇన్ డాక్యుమెంట్ కంటైనింగ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఏమేమి కన్సిడర్ చేయాలి అనేది చెక్ చేసుకుంటే అదర్ ఇన్ఫర్మేషన్లో ఏమేమి కన్సిడర్ చేయాలి అని చెప్తే ఆడిటర్ అనేవాడు ఫస్ట్ రీడ్ చేయాలి ఈ రీడ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడెడ్ ఇన్ డాక్యుమెంట్ సమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సో అదర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి చూస్తున్నప్పుడు డాక్యుమెంట్ కంటైనింగ్ సమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి ఆడిటర్ వాడు చదవాలి షెల్ రీడ్ అదర్ ఇన్ఫో included in document containing some financial statement to consider if there is material inconsistency between other information and some financial statement. If auditor identified material inconsistency, determine if some financial statement or other information need to be revised. If other information need to be revised, or auditor shall discuss with management తో డిస్కషన్ చేయాలి అదర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వస్తే మేనేజ్మెంట్తో డిస్కషన్ చేయాలి మేనేజ్మెంట్ రిఫ్యూజ్ చేసింది అనుకోండి రివైజ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ హ్యాస్ నెసరీ ఆడిటర్ షెల్ టేక్ అప్రాప్రియేట్ యాక్షన్స్ ఇంక్లూడింగ్ కన్సిడరింగ్ ఇంప్లికేషన్ ఫర్ రిపోర్ట్ ఆఫ్ సమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూసుకోవాలి హౌ టు అడ్రస్ మెటీరియల్ ఇన్ కన్సిడరేషన్ బిట్వీన్ అదర్ ఇన్ఫర్మేషన్ అండ్ సమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ రివైజ్ అదర్ ఇన్ఫర్మేషన్ రివైజ్ చేయాలి రిపోర్ట్ చూడాలి ఇంప్లికేషన్కి సంబంధించి నెక్స్ట్ టైమింగ్ వర్క్ ఎక్స్టెండ్ సబ్సిక్వెంట్ టు రిపోర్ట్ ఆన్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సబ్సిక్వెంట్ అంటే దాని తర్వాత జరుగుతున్న దానికి ఎట్లా అనేది వెన్ ఆడిటర్ రిపోర్ట్ ఆన్ సమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ auditor is required to obtain additional evidence on audited financial statement or report on effect of event that occurred subsequent to the date of audit report audited financial statement అటువంటి కేసులో రిమోట్ ఆఫ్ సచ్ సమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిమోట్ ఆఫ్ సచ్ financial statement shall state that some financial statement and audited financial statement do not reflect the effect of events occurring subsequent to the date of audit report after దాని తర్వాత అవి రిఫ్లెక్ట్ కాలేదని చెప్పాలి ఆడిటర్ మే బికమ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఎగ్జిస్టెడ్ అట్ ద డేట్ ఆఫ్ రిపోర్ట్ ఆన్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బట్ విచ్ హీ హాస్ ప్రీవియస్లీ unaware then he shall not issue report of some financial statement until he considers such fact with respect to audited financial statement as per SF 560 అంటే సబ్సిక్వెంట్ ఈవెంట్ ప్రకారంగా కన్సిడర్ చేసిన తర్వాతనే చూసుకోవాలి అంటే క్లియర్గా ఇప్పుడు టైం వర్క్కి సంబంధించి ఏం చెప్పినారు నో అడిషనల్ ఎవిడెన్స్ సమ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఎట్లా చూడాలి అన్అవేర్ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ చేయాలి ఆడిటెడ్ ఫైనాన్షియల్ ఈవెంట్స్ ఏమున్నాయని చూసుకోవాలి బ్యాలెన్సింగ్ దిస్ ఈస్ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ పోస్ట్ రిక్వైర్మెంట్కి సంబంధించి నెక్స్ట్ బ్యాంక్ ఆడిట్కి సంబంధించి అమెండ్మెంట్స్ ఇవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం రండి బ్యాంక్ ఆడిట్ కొంచెం ఇంపార్టెంట్కి సంబంధించి కాబట్టి